హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లిమిటెడ్, ఈ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అంటే UIICL, దీని నుంచి మనం రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ చూసాము. అది అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్. సో అక్కడ 300 పైన వేకెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 200 పైన వేకెన్సీస్ తోటి ఏవో నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. రైట్, ఈ ఏవో నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ డేట్స్, ఇవన్నీ ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో ఎందుకు అనంటే ఇది కూడా సిమిలర్గా మనకు ఏదైతే మనకు ఇంతకుముందు జనరల్గా దీని నుంచి వచ్చిన అసిస్టెంట్ అండ్ ఏవో అన్నింటిలోకి వెళ్ళి మనకి ఇవి వస్తుంటాయి. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా సిమిలర్, బ్యాంక్, ఇన్సూరెన్స్ అన్నిటికీ సిమిలర్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిమిలర్ సిలబస్, ఎవ్రీథింగ్ సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆ లైన్లో మీరు ఎవరైతే బ్యాంకింగ్ SSC ఆస్పిరెంట్స్, జనరల్గా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో వాళ్ళకు కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ గమనిస్తే, మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఈ రిక్రూట్మెంట్ సెక్షన్లో ఇది ఏఓకి సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్. అదే కంప్లీట్ రిక్రూట్మెంట్స్లోకి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ మీరు గమనిస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్, ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా రీసెంట్గానే రావడం జరిగింది. ఇది డిసెంబర్లో మనకి ఇది రీసెంట్గా జనవరిలో, అంటే నిన్ననే వచ్చింది, నిన్న నైట్. సో ఈ రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ అసిస్టెంట్ నోటిఫికేషన్ వీడియో మనం చూసాము. ఇప్పుడు ఇది దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ మీరు గమనిస్తే ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లో 250 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మీరు గమనిస్తే SC 37, ST 20, OBC 67, EWS 24, అన్రిజర్వ్డ్ 1 or 2, ఇవన్నీ కూడా జర్నలిస్ట్ పోస్టులు. సో ఇవి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో జనరల్ ఎలిజిబిలిటీ వచ్చేసి దీని ప్రకారం ఈ డేట్ వైజ్గా ఇచ్చారు మనకి ఎలిజిబిలిటీ. ఇవన్నీ నార్మల్ పాయింట్సే. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈ డేట్లో అంటే 31/12/2023 ఈ డేట్ వరకు మీ యొక్క డిగ్రీ వాట్ ఎవర్ ఇక్కడ ఇచ్చారో అవి మీకు కంప్లీట్ అయి ఉండాలి. ద క్యాండిడేట్ మస్ట్ పొసెస్ సర్టిఫికెట్ ఇన్ అ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్. ఈ డేట్ వరకు మీరు డిగ్రీ కంప్లీట్ అయినగా మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. ఈ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ SC ST క్యాండిడేట్స్కి మాత్రం ఇక్కడ 55% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే డిగ్రీలో మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి దీనికి అప్లై చేయాలి అని అంటే. రైట్, అండ్ దీంతో పాటు ఏజ్ ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ మినిమం 21 years, మ్యాక్సిమం 30 years. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాబట్టి ఇది కూడా December 31st వరకు మీ యొక్క ఏజ్ ఈ రేంజ్లో ఉండాలి. అండ్ ఏ డేట్స్ మధ్యలో చూడండి, 1/1/1994 నుండి అండ్ 31/12/2002 వరకు, ఈ బోత్ డేట్స్ ఇంక్లూడ్స్ ఈ మధ్యలో మీరు పుట్టుంటే అప్లై చేసుకోవచ్చు. ముందు వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ దీనికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాము, వేకెన్సీస్ చూసాము, అండ్ అదేవిధంగా ఏజ్ కూడా చూసాము. మీ రిమైనింగ్ ఇక్కడ ఆబ్వియస్గా అన్ని రకాల పోస్టులకి కూడా మనకు జనరల్గా ఈ ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అన్నిటికీ ఎలా అయితే ఉంటుందో మనకు సెంట్రల్ గవర్నమెంట్లో అవి సిమిలర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం ఇంకా ఏమేమి పాయింట్స్ ఉన్నాయో, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ, రైట్, మనకి ఏదైతే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందో అవన్నీ ఒకసారి ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ నార్మల్ ఇన్ఫర్మేషన్ పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అన్నీ మీరు ఎవరైతే స్పెషల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు మీరు గమనిస్తే 1000 rupees అప్లికేషన్ ఫీజ్ ఇంక్లూడింగ్ సర్వీస్ ఛార్జెస్ ప్లస్ GST అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్ ద అప్లికెంట్స్ అదర్ దాన్ SC ST PWD క్యాండిడేట్స్, మిగతా వాళ్ళందరికీ కూడా 1000 rupees. ఏదైతే స్పెషల్ కేటగిరీ ఇక్కడ SC STతో పాటు స్పెషల్ ద ఫిజికలీ హ్యాండిక్యాప్స్ వీళ్ళందరికీ ఉన్నారో వాళ్ళకు 250 rupees ప్లస్ GST అయితే ఉంది. ఇది తర్వాత అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ డేట్స్ మనకు చూడండి. 8th January 2024 అంటే మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్. అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ 23rd January వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ 10 days బిఫోర్ ఎగ్జామ్. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మీకు డేట్ ఆఫ్ February 2024లో ఈ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. కాబట్టి చాలా క్విక్గా ఫాస్ట్గా రివిజన్ చేసుకొని రెడీగా ఉండాలి. మనకు చాలా తక్కువ టైం ఉంటుంది. ఈ లాస్ట్ అసిస్టెంట్స్కి అలాగే ఉంది, దీనికి కూడా తక్కువ టైం ఉంది, చూసుకోవాలి. రైట్, అదేవిధంగా
ఈ సెలెక్షన్ ప్రొసీజర్లో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. ఇక్కడ ఒక టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్లో రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ది ఫైనాన్షియల్ సెక్టర్ అది 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఫైనల్గా మనకి ఇక్కడ కంప్యూటర్ లిటరసీ ఉండాలి, అందులో 20 మార్క్స్. ఓవరాల్గా 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 2 అవర్స్ టైం ఉంటుంది, రైట్. ఈ 2 అవర్స్లో ఇవన్నీ నార్మల్ రెగ్యులర్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉండే సిలబసే, అవే సబ్జెక్టులు కాబట్టి అందరూ వీటిని ఫోకస్ చేయాలి. జనరల్గా ఈ ఎగ్జామ్స్ అన్నిటి కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి సెలక్షన్ ప్రాసెస్, దీని తర్వాత మీకు మామూలు ఇంటర్వ్యూ ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఇంకా ఇంతకు మించి మనకు ఫర్దర్గా ఏముండదు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ బ్యాంకు ఇన్సూరెన్స్ నోటిఫికేషన్స్లో మనకు డీటెయిల్డ్ సిలబస్ అని వాళ్ళు మెన్షన్ చేయరు. ఇక్కడ మనం గమనిస్తే అన్ని నార్మల్ పాయింట్సే ఉంటాయి ఇక్కడ లాస్ట్లో. ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ, ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే దీనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో మన అంజూస్ అకాడమీలో ఆల్రెడీ జనరల్ బ్యాంక్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక ఫౌండేషన్ కోర్స్ ఉంది, దానిలో ఎన్రోల్ చేసుకోండి. తక్కువ టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా మీ వీడియోస్ రివైజ్ చేసుకుంటూ ప్రిపరేషన్ మొదలుపెట్టి టెస్టులు రాసుకోండి. డెఫినెట్గా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.